అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలం మాచవరం గ్రామంలో దారుణం జరిగింది. 10వ తరగతి చదువుతున్న ఓ బాలికను ప్రైవేట్ స్కూల్ కరెస్పాండెంట్ గర్భవతి చేశాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. బాలిక ఆరోగ్య పరిస్థితిలో మార్పు రావడంతో తల్లిదండ్రులు వైద్య పరీక్షలు చేయించారు. గర్భవతిని నిర్ధారణ కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కరెస్పాండెంట్ షాజీ జయరాజ్ పరారీలో ఉన్నాడు. బాలికను గర్భవతి చేసిన కరెస్పాండెంట్ ను కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ ఘటనపై జిల్లా విద్యాశాఖ అధికారులు విచారణ జరుపుతున్నారు. మాచవరం గ్రామంలో జరిగిన సంఘటన చాలా బాధాకరము మరియు దారుణమైనది. 14 సంవత్సరాల 10వ తరగతి చదువుతున్న ఒక కిషోరి బాలిక మీద ఒక స్కూల్ యాజమాన్య చైర్మన్ లైంగిక దాడి చేసి ఆ అమ్మాయిని గర్భవతిని చేసిన పరిస్థితి. చదువుకుంటూ ఆడుతూ పాడుతూ చదువుకునే వయసులో ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధాకరం. ఆ పాప స్కూల్కి వెళుతూ వస్తూ ఉండే క్రమంలో అనుకోకుండా ఒకరోజు పాపకి ప్రెగ్నెన్సీ డేట్స్ రాకపోవడంతో వాళ్ళు పరీక్ష చేయగా బ్లడ్ లేక ఇలా రావడం లేదని చెప్పడం జరిగిందట. తర్వాత మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళగా ప్రెగ్నెంట్ అని తెలియడం జరిగింది. విచారణ జరపగా ఆ స్కూల్ చైర్మన్ దీనికి కారణమని తెలియడం జరిగింది. వెంటనే ఈ చైర్మన్ని వెంటనే కఠినంగా శిక్షించాలని, అలా వయసులో ఆ పిల్లల్ని అలాంటి లైంగికంగా దాడి చేసి వాళ్ళని మానసికంగా హింస పెట్టడం చాలా బాధాకరమైంది. అలాగే ప్రభుత్వం ఎన్నో చట్టాలని తీసుకొచ్చినా కూడా కఠిన చర్యలు అన్నటువంటివి ఏమి కూడా తీసుకోవటం లేదు. ఇప్పుడైనా సరే ఈ ఘటనలు జరిగిన దానికి కఠినమైన శిక్షలు విధించి వాళ్ళలో ప్రతి ఒక్కరికి కూడా దీని కనువిప్పు కలిగేలా చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను.